నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను అనుశ్రీ, నేను హిమబిందు. వివరాలకు వెళదాం. దుబాయ్లో పాకిస్తాన్తో జరుగుతున్న మ్యాచ్లో ఇండియా విజయం వైపుకు దూసుకువెళుతోంది. 242 విజయ లక్ష్యం వైపుకు ఇండియా బ్యాట్స్మెన్లు వేగంగా దూసుకువెళుతున్నారు. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 241 పరుగులకు ఆల్అవుట్ అయింది. పాక్ బ్యాట్స్మెన్స్ భారత బౌలర్లు బాగా కంట్రోల్ చేశారు. కుల్దీప్ 3, హార్దిక్ 2 వికెట్లు తీసి పాక్ టాప్ ఆర్డర్ వెన్ను విరిచారు. బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా దూకుడుగా ఆటను మొదలుపెట్టింది. రోహిత్ 20 పరుగులు చేసినప్పటికీ ఉన్నంతసేపు పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. గిల్ 46 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. కోహ్లీ 50 పరుగులు పూర్తి చేసుకుని దూకుడుగా ఆడుతున్నాడు. కోహ్లీకి తోడు శ్రేయస్ కూడా నేను తగ్గనంటూ పరుగులు రాబడుతూ ఉండటంతో స్కోర్ బోర్డు వేగంగా పరిగెడుతోంది. మరింత సమాచారాన్ని మా స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, చూస్తున్నాం విజయం దిశగా వెళుతూ ఉంది ఇండియా. ఎట్లాంటి ఉత్సాహం కనిపిస్తోందంటే ఏం చెప్తారు? డెఫినెట్ గా ఇండియా విన్ ఇప్పుడు ఆల్మోస్ట్ సర్టన్ అయిపోయింది. ఇంకా 60-63 రన్స్ మాత్రమే చేయాలి. ఏ పాయింట్ లో కూడా ఇండియా విజయం మనకి డౌట్ గా కనబడలేదు. టోటల్ గా డామినేట్ చేసిన ఇండియా. ఒక్క సందర్భంలో ఎప్పుడైతే రిజ్వాన్ అండ్ సౌత్ షకీల్ మధ్య ఒక బిగ్ పార్ట్నర్షిప్ వచ్చిందో, ఆ పార్ట్నర్షిప్ మినహాయిస్తే ఇండియా బ్యాటింగ్ లో కానీ బౌలింగ్ లో కానీ టోటల్ గా పాకిస్తాన్ మీద డామినేట్ చేసింది. మామూలుగా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే కొంచెం టెన్షన్ ఉంటుంది. పాకిస్తాన్ కూడా వాళ్ళకు కూడా కొన్ని బ్రైట్ మూమెంట్స్ ఉంటాయి. కానీ ఈ మ్యాచ్ లో మాత్రం ఇండియా వాళ్ళకి ఎలాంటి ఛాన్స్ లేదు చెప్పాలి. మన బౌలర్స్ ముఖ్యంగా అటు ఫాస్ట్ బౌలర్స్ కానీ స్పిన్నర్స్ కానీ అంతా బాగా బౌలింగ్ చేశారు. వాళ్ళని 250 లోపలికి కట్టడి చేశారు. అలాగే బ్యాటింగ్ లో కూడా మనకి విరాట్ కోహ్లీ ఫామ్ విషయంలో డౌట్ ఉంటే అది ఇక్కడ తీరిపోయింది. విరాట్ కోహ్లీ చోస్ టు కమ్ బ్యాక్ టు ఫామ్ అగేన్స్ట్ పాకిస్తాన్ కి అగేన్స్ట్ ఎప్పుడు విరాట్ కోహ్లీ బాగా ఆడతాడు. అలాగే శుభ్మన్ గిల్ కూడా తన ఫామ్ కంటిన్యూ చేస్తున్నాడు. అండ్ శ్రేయస్ అయ్యర్ కూడా స్పిన్నర్స్ మీద అతను ఎప్పుడు బాగా ఆడతారు కాబట్టి మిడిల్ ఓవర్ లో అతను కూడా చాలా మంచి ఇన్నింగ్స్ ఆడుతుంది. సో ఇండియా చాలా కంఫర్టబుల్ గా విత్ 22 స్క్వేర్ మ్యాచ్ గెలిచే అవకాశం కనిపిస్తుంది. ఛాంపియన్ ట్రోఫీలో మిగిలిన మ్యాచ్ లో విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి? డెఫినెట్ గా ఇండియా ఇప్పుడు ఆడిన 2 మ్యాచ్లు కూడా చాలా కంఫర్టబుల్ గా గెలవడం, తర్వాత మన టీం కున్న బ్యాలెన్స్, మన టీమ్ లో ఆల్రౌండర్స్ ఉన్నారు, తర్వాత అందరూ ఫామ్ లోకి వచ్చారు. విరాట్ కోహ్లీ ఫామ్ లోకి రావడం పెద్ద ప్లస్ అవుతుంది. ఎందుకంటే వన్డే ఫార్మాట్ లో ఇది గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్. సో ఈ రకంగా చూస్తే ఇండియాను ఓడించడానికి మిగతా టీమ్స్ కి చాలా ఇబ్బంది పడే పరిస్థితి. ఏషియన్ కండిషన్స్ లో మన టీమ్ లో 3 స్పిన్నర్స్ తో వెళ్తున్నాము. అలాంటి స్పిన్ బౌలింగ్స్ అండ్ మిగతా టీమ్స్ దేనికి కూడా లేదు. సో ఏ రకంగా చూసినా ఇండియా టికింగ్ ఆల్ ద బాక్సెస్. సో మిగతా మ్యాచ్ లో కూడా ఇండియా డామినేట్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటి వరకు చూసిన మ్యాచ్ విధానం చూస్తే భారత్ తన వ్యూహాలు మార్చుకోవాల్సిన అవసరం ఉందంటారా? ఏం లేదు, దే ఆర్ విన్నింగ్ ద మ్యాచెస్. టీమ్ లో కూడా అలాంటి మార్పులు చేయలేదు. ఫస్ట్ మ్యాచ్ లో ఏ టీమ్ లో వెళ్ళారో అదే టీమ్ తో వెళ్ళారు. వరుణ్ చక్రవర్తి కావాలని చాలా మంది కోరుకున్నారు. కానీ కుల్దీప్ యాదవ్ తన ఇంపార్టెన్స్ ఏంటి, తన ఎలాంటి వికెట్ టేకర్ అనేది ప్రూవ్ చేశాడు. ఈ మ్యాచ్ లో అతనే అందరికంటే ఎక్కువగా 3 వికెట్లు తీశారు. సో సేమ్ స్ట్రాటజీతో, సేమ్ విన్నింగ్ ఫార్ములాతో ఇండియా కంటిన్యూ అవ్వాల్సిన అవసరం. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్. ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ప్రమాద స్థలానికి 50 మీటర్ల చేరువకు ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకోగలిగాయి. మంత్రి జూపల్లి కృష్ణారావు దగ్గరుండి రెస్క్యూ ఆపరేషన్ పనులు పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సైనిక బృందాలతో కలిసి లోకో ట్రైన్లో టన్నెల్లోకి వెళ్లారు మంత్రి జూపల్లి. సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షించారు. ప్రమాదం జరిగిన తీరును మంత్రి జూపల్లి దగ్గరుండి పరిశీలించారు. ఇంజనీరింగ్ సహాయక బృందాలకు మంత్రి దగ్గరుండి దిశానిర్దేశం చేశారు. బయట నుండి ప్రమాదం జరిగిన ప్రదేశం 13.5 కిలోమీటర్లు ఉంది. టన్నెల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మంత్రి జూపల్లి కృష్ణారావు మీడియాతో మాట్లాడారు. 8 మంది కార్మికుల పరిస్థితి ఆశాజనకంగా లేదన్నారు ఆయన. కార్మికుల ఆచూకీ లభించడానికి మరో 2-3 గంటల సమయం పడుతుందని తెలిపారు. 100 మీటర్లలోనే సమస్య ఉందన్నారు. నీరు, బురద ఎక్కువగా ఉందని రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని మంత్రి జూపల్లి చెప్పారు. मनोज Honorable Chief Minister gave the clear-cut directions, informed to all the concerned respective organizations, and also the Honorable concerned our colleague Minister Uttam Kumar also. The moment he got information, immediately rushed here
and the local MLA also immediately he was in Rajahmundry, came here, and the moment I saw the message, immediately I rushed here. We are not sparing any effort, and there is no lethargy or there is no lapse at all. All the whatever the kind of news we'll be hearing for certain quarters, some parts of the or some parties, this is all humbug. There is a very unfortunate. I think this only we have to do manual. No machine can go inside unless we remove the total thing. For removal also, no machinery because all the like railway track things are there. No machine can go inside unless we remove everything. Once this is settled, then we'll. What is the further process? What is the? See, the process is the immediate process is the balance 100 or 150 meters, whatever the efforts are to be made, that is in process. Once that is over, then we'll take the next step. What to take for only clearing the debris and machinery. So I'm just magnifying. The intensity is so big. As per the incident, what I felt inside, it was so lucky 42 people could come out because of the signal they had. So lucky all the 42 whatever they survived, made it. Because few people came out by swimming. రేపు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లనున్నారు. ప్రతిపక్ష హోదా వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేయనున్నారు. ప్రజా సమస్యలపై చర్చకు ప్రజల తరపున ప్రశ్నించేందుకు వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష హోదా డిమాండ్ చేస్తోంది. ప్రతిపక్ష హోదా ఉంటేనే సభలో ప్రజల తరపున ప్రశ్నించే అవకాశం ఉంటుందంటోంది వైఎస్ఆర్సీపీ. ప్రతిపక్షంగా గుర్తించారని ఇప్పటికే వైఎస్ఆర్సీపీ హైకోర్టును ఆశ్రయించింది. ఇప్పటికీ హైకోర్టుకు స్పీకర్ తన అభిప్రాయం చెప్పలేదు. ప్రతిపక్ష పార్టీ ప్రతిపక్ష నేత హోదా ఉంటే ప్రభుత్వాన్ని నిలదీస్తారని కూటమి ప్రభుత్వం వెనుకడుగు వేస్తోంది. లోకేష్ పై వైఎస్ఆర్సీపీ ట్వీట్ చేసింది. రాష్ట్రంలో గ్రూప్ 2 అభ్యర్థులు అల్లాడుతుంటే ఇటు పప్పునాయుడు మాత్రం లోకేష్ మాత్రం దుబాయ్లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూస్తూ ఆడుకుంటున్నారంటూ వైఎస్ఆర్సీపీ ట్వీట్ చేసింది. అధికారం అంటే మీకు విలాసం, ప్రజల బాధలంటే మీకు సంబరం, జనం కష్టాలు మీకు సంతోషం, బాధ్యత లేని బర్రెగొడ్లకు అధికారం ఇస్తే పాలన ఇలాగే తగలడుతుందంటూ వైఎస్ఆర్సీపీ ట్వీట్ చేసింది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నేత మల్లాది విష్ణు కుమార్తె వివాహం అత్యంత వైభవంగా జరిగింది. విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్ వేదికగా వివాహం జరిగింది. ఈ వివాహ వేడుకకు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. వధూవరులైన మల్లాది లక్ష్మీ చంద్రిక, తనికెళ్ల వెంకట సుబ్రహ్మణ్య సాయి కిరణ్ ను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. జగన్ కు చంద్రబాబులా ప్రజలను మోసం చేయడం చేత కాదన్నారు మాజీ మంత్రి కన్నబాబు. వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ గా విశాఖలో కన్నబాబు బాధ్యతలను స్వీకరించారు. సూపర్ 6 హామీలతో చంద్రబాబు అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. ఇచ్చిన హామీల్లో ఒక్క స్కీమ్ కూడా అమలు చేయలేదని విమర్శించారు. లక్షల కోట్ల రుణాలు తెచ్చి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని మండిపడ్డారు. ఒక్క చెప్పింది చేయకుండా, ఒక్క స్కీమ్ కూడా అమలు చేయకుండా, సూపర్ 6 లాంటివన్నింటినీ కూడా మడతపెట్టి బీరువాలో పెట్టుకుని కనీసం వాటి జోలికి వెళ్ళని పరిస్థితి. కేవలం 6-7 నెలల కాలంలో 1,19,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి ఏం చేశాడో కూడా తెలియదు. ఒక్క పథకాన్ని అమలు చేయలే. సంవత్సరానికి 3 గ్యాస్ బండ్లు ఇస్తానని అది కూడా ఒకటి ఇచ్చాడు. అందుకే ఎప్పుడూ కూడా ప్రజల మీద బండలేసే కార్యక్రమమే తప్ప చంద్రబాబు ఎప్పుడొచ్చినా ఇంకేమీ చేయడని మరొకసారి నిరూపణ అయిందనేది సందర్భంగా చెప్తూ, ఉత్తరాంధ్ర ప్రాంతంలో మన పార్టీ బలోపేతం అయ్యి విజయం సాధిస్తే రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయం అనేటువంటి విషయం కొత్తగా మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఉత్తరాంధ్రలో ఏ రాజకీయ పార్టీ అయితే ఎక్కువ సీట్లు విజయం సాధిస్తుందో ఆ పార్టీ
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి సందర్భాలు గత 40-50 సంవత్సరాలుగా మనం చూస్తూ ఉన్నాం. మన పార్టీ రేపు మళ్ళీ అధికారంలోకి రావడానికి, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి చాలా ముఖ్య పాత్ర పోషిస్తుందనేటువంటి దాంట్లో ఏ రకమైనటువంటి సందేహం లేదు. మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి భద్రత విషయంలో కూటమి సర్కార్ నిర్లక్ష్యంపై న్యాయ పోరాటం చేస్తామన్నారు ఎంపీ వైవి సుబ్బారెడ్డి. అవసరమైతే పార్లమెంటు సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకువెళతామని స్పష్టం చేశారు. మిర్చి రైతుల సమస్యలు వినేందుకు వెళితే ఎలక్షన్ కోడ్ పేరిట భద్రత నిరాకరించడాన్ని ఆయన తప్పుబట్టారు. జగన్ను చంద్రబాబు సర్కార్ ఘోరంగా అవమానిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలను గాలి కొదిలి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను అక్రమ కేసులతో వేధిస్తున్నారని ఫైర్ అయ్యారు వైవి సుబ్బారెడ్డి. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ప్రధానమంత్రి దృష్టికి, హోమ్ మినిస్టర్ దృష్టికి కూడా తీసుకెళ్ళి ఏ విధంగా Z+ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న నాయకుడికి సెక్యూరిటీ కల్పించకుండా ఏ విధంగా ఆ రోజు ప్రభుత్వం ఇది చేసింది అనేదాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా దీనిపై జగన్ గారి ప్రాణాలకి హాని కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దీనికి భద్రత కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కూడా కోరటం జరుగుతుంది. అనంతపురం జిల్లా తాడిపత్రి టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. తాడిపత్రి నియోజకవర్గంలో సజ్జలదిన్నె గ్రామంలో ఆక్రమణల తొలగింపు పేరుతో ఆయన హడావుడి చేశారు. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గా వ్యవహరిస్తున్న జేసీ ప్రభాకర్ రెడ్డి సజ్జలదిన్నె పంచాయతీ వ్యవహారంలో జోక్యం చేసుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సజ్జలదిన్నెలో వైఎస్ఆర్సీపీ సర్పంచ్ ప్రమేయం లేకుండా కట్టడాలు కూల్చివేయడంపై అభ్యంతరాలు తలెత్తాయి. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు అధికారంలో ఉంటే కరువు కాటకాలు వస్తుంటాయని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు తగ్గిపోతున్నాయన్నారు. మిర్చి ధర గణనీయంగా పతనమైందన్నారు. మిర్చి ధరలపై కూటమి ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని హార్టికల్చర్ జనవరిలో ఒక నివేదిక ఇచ్చినా చంద్రబాబు పట్టించుకోలేదని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ ఉత్పత్తులన్నీ కూడా ధరలు తగ్గిపోయాయి. కొనే నాదుడు లేక అడ్డగోలుగా రైతులు అమ్ముకోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. మిర్చి ధర గణనీయంగా పతనమైంది. మార్కెట్ ఇంటర్ఫీరెన్స్ లేకపోతే రైతు దెబ్బతినిపోతాడు. ప్రభుత్వం కొనవలసిన అవసరం ఉంది అని చెబితే చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోవాలా, అలాగే చూస్తూ ఊరుకున్నారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం బూరాడపేటలో టీడీపీ జనసేనల మధ్య కొట్లాట జరిగింది. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల డీలర్ పోస్ట్ ఎంపిక విషయంలో రెండు పార్టీల మధ్య తగాదా జరిగింది. గతంలో టీడీపీకి చెందిన డీలర్ను తీసేసి జనసేనకు చెందిన నాయకుడికి డీలర్ పోస్ట్ ఇచ్చారు. ఆదివారం గ్రామంలో గుడ్ మార్నింగ్ జనసేన కార్యక్రమాన్ని నిర్వహించారు నేతలు. ఈ నేపథ్యంలో టీడీపీ జనసేన మధ్య ఘర్షణ జరిగింది. టీడీపీ జనసేన నాయకులు ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకున్నారు. జనసేన మండలి నేత కరుమజ్జి గోవిందతో పాటు మరో 10 మందికి గాయాలయ్యాయి. నెల్లిమర్ల పోలీస్ స్టేషన్లో టీడీపీ నేతలపై జనసేన నాయకులు ఫిర్యాదు చేశారు. గ్రూప్ 2 అభ్యర్థులను చంద్రబాబు మోసం చేశారని వైఎస్ఆర్సీపీ నేత పోతిన మహేష్ అన్నారు. గ్రూప్ 2 విషయంలో చంద్రబాబు, లోకేష్ తలో మాట మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గ్రూప్ 2 అభ్యర్థులకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందన్నారు. గ్రూప్ 2 అభ్యర్థులు కూడా నిట్ట నిలువున మోసం చేయడమే అలవాటుగా మార్చుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు గ్రూప్ 2 అభ్యర్థుల్ని నిట్ట నిలువున మోసం చేశారు. నారా లోకేష్ గారిది ఒక మాట, చంద్రబాబు నాయుడు గారిది ఒక మాట. ఒకరేమో అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని మంచి చేస్తామని నారా లోకేష్ గారు ప్రకటిస్తే మా చేతుల్లో ఏమీ లేదని, ప్రభుత్వం ఏమీ చెయ్యలేదని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి వాయిస్ రికార్డ్ ఈ రోజున అన్ని చోట్ల మనం వింటా ఉన్నాం. ఇంత సమన్వయ లోపం ఉన్నటువంటి ప్రభుత్వాన్ని గతంలో మేమైతే ఎప్పుడు చూడలేదు. సీఎం చంద్రబాబు ఏపీపీఎస్సీ తీరుపై వైఎస్ఆర్సీపీ నేత జూపుడి ప్రభాకర్ రావు మండిపడ్డారు. ఉద్యోగాలు ఇవ్వటం చేతకాని కూటమి ప్రభుత్వం అవసరమా అంటూ మండిపడ్డారు ఆయన. ఏపీపీఎస్సీ చంద్రబాబు మాట వినకపోతే సీఎం ఎందుకంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నిరుద్యోగుల జీవితాలతో చంద్రబాబు ప్రభుత్వం ఆటలాడుకుంటోందన్నారు. నిరుద్యోగులు అడిగితే వాళ్ళకి దిక్కే లేదు. నిరుద్యోగుల తరపున ఎవరు మాట్లాడకూడదు. మాట్లాడితే వాళ్ళని అరెస్ట్. ఎవరిని అప్రోచ్ కావాలి? నిరుద్యోగులు వాళ్ళ జీవితకాలం నిరుద్యోగులు ఉంటే వాళ్ళ జీవితాలు ఏం కావాలి?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా పేదల తరపున ప్రజల తరపున నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వం ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ నడపలేక చేతులు ఎత్తేసి ఒకరి మీద ఒకరు చెప్పుకొని ఇప్పటివరకు ఏపీపీఎస్సీ చైర్మన్ సమాధానం ఇవ్వట్లేదు. ముఖ్యమంత్రి ఏం తెలియనట్టుగా అడుగుతున్నారు. మేము ఏపీపీఎస్సీ చెప్పాము, కానీ ఆమె గారు ఒప్పుకోవటం లేదు. తెలంగాణలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. ఆలయంలో సీఎం దంపతుల చేతుల మీదుగా స్వర్ణ గోపుర మహాకుంభాభిషేక సంప్రోక్షణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వర్ణ దివ్య విమాన గోపురాన్ని రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. దీంతో దేశంలోనే అతిపెద్ద ఎత్తైన స్వర్ణ విమాన గోపురం కలిగిన ఆలయంగా యాదగిరిగుట్ట ఖ్యాతి గడించింది. స్వర్ణ తాపడం కోసం 68 కిలోల మేలిమి బంగారాన్ని వినియోగించారు. మొత్తం 108 మంది ఋత్వికులతో పూజలు నిర్వహించారు. ఇందుకోసం కొండపై హోమగుండాలను ఏర్పాటు చేశారు. పీఠాధిపతి రామానుజీయర్ స్వామి ఆధ్వర్యంలో మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం జరిగింది. దేశంలో పుణ్య నదుల నుంచి పవిత్ర జలాలను యాదగిరిగుట్టకు తెప్పించారు. ముందే నిర్ణయించిన ముహూర్తంలో రామానుజీయర్ స్వామి పర్యవేక్షణలో మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం జరిగింది. 5 అంతస్తుల్లో ఉన్న విమాన గోపురానికి ఒక్కో అంతస్తులో 8 చొప్పున మొత్తం 40 దేవతామూర్తుల విగ్రహాలతో పాటు మరొక 113 ప్రతిమలతో స్వర్ణ తాపడం ఏర్పాటు చేశారు. దీంతో పాటు మరొక 39 కలశాలకు సైతం స్వర్ణ తాపడం చేశారు. మహా సంప్రోక్షణకు 40 జీవనదుల జలాలతో అభిషేకించి సంప్రోక్షణ చేసి స్వర్ణ విమాన గోపురం ఆవిష్కరణ క్రతువును వైదిక బృందం నిర్వహించింది. అద్భుత కృష్ణ శిల్పకళా వైభవంతో నిర్మితమైన యాదగిరిగుట్ట ఆలయం స్వర్ణమయ శోభితమైన బంగారు విమాన గోపురంతో మరింత శోభను సంతరించుకుంది. స్వర్ణ తాపడం సందర్భంగా రాష్ట్రంలో పలు ప్రాంతాల నుంచి భారీగా భక్తులు యాదగిరిగుట్టకు తరలివచ్చారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయాధికారులు ఏర్పాట్లు చేశారు. ఇక నుంచి స్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని అపవిత్రం చేసే కుట్రలు జరుగుతున్నాయని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. నిన్న శివస్వాములు ముస్లింలకు ఎందుకు షాపులు ఇచ్చారని ప్రశ్నిస్తే వారిపై పోలీసులు లాఠీచార్జ్ చేశారని మండిపడ్డారు. ఇక పోలీసులు శివస్వాములపై లాఠీచార్జ్ చేస్తే ఊరుకోమన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీనిపై చర్యలు తీసుకోవాలన్నారు. శివ భక్తులకి ఇబ్బంది పెడితే యావత్ తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి అన్ని శివ భక్తులు శ్రీశైలం పుణ్యక్షేత్రంకి చేరుకుతారు. అక్కడున్న ఒక్క ముస్లిమ్స్ కూడా మళ్ళీ అక్కడ ఎట్లా ఉంటాడు అది మేము చూసుకుంటాం. నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరీ రిక్వెస్ట్ చేస్తున్నా, పవన్ కళ్యాణ్ గారికి మరీ రిక్వెస్ట్ చేస్తున్నా, మన గుళ్ళు గోపురాలు ల్యాండ్లో ఎన్ని షాపింగ్ మాల్స్ ఉన్నాయి, ఎన్ని ల్యాండ్ ఉంటుంది, అక్కడ ఇల్లులు కానీ షాపులు కానీ ఒక్క ముస్లిమ్స్ కూడా ఉండకూడదు. రూల్ని ఫాలో చేయాలని నేను మా ముఖ్యమంత్రి గారికి మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా పువర్తి గ్రామంలో స్వాతంత్ర్యం వచ్చాక మొదటిసారిగా ఎన్నికలు జరిగాయి. హిడ్మా స్వగ్రామం పువర్తిలో స్థానిక ప్రజలు ప్రజాస్వామ్య పద్ధతిలో తమకు నచ్చిన నాయకుడికి ఓట్లు వేశారు. ఇదొక చారిత్రాత్మక విజయంగా ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఎన్నికల్లో గ్రామస్తులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పువర్తి గ్రామం చాలా సంవత్సరాలుగా నక్సలిజం బారిన పడింది. ప్రతిసారి ఎన్నికల బహిష్కరణకు పిలుపునివ్వడంతో ఓటింగ్కు దూరంగా ఉన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పోలీసులు చర్యలు తీసుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సంచలనం సృష్టించిన రాజలింగమూర్తి హత్య కేసును పోలీసులు ఛేదించారు. పాత్రధారులు, సూత్రధారులైన 7 నిందితులను అరెస్టు చేశారు. మరికొందరు నిందితులు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. 6 బృందాలతో విచారణ కొనసాగించామని ఎస్పీ కిరణ్ ఖరే వెల్లడించారు. సంజీవ్, రాజలింగమూర్తి మధ్య భూ వివాదమే హత్యకు కారణమని తేల్చారు. పక్కా ప్లాన్ ప్రకారమే కంట్లో కారం చల్లి కత్తులతో పొడిచి చంపారని తెలిపారు. బీఆర్ఎస్ నాయకుడు హరిబాబు హత్యకు ప్లాన్ చేసినట్లు గుర్తించామని, నేరుగా 4 వ్యక్తులు హత్యలో పాల్గొన్నారని ఎస్పీ వివరించారు. ఇంకా ఇతర ఫర్దర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే, ఇంకా ఫర్దర్ ఏదైనా క్లూస్ ఉంటే అది కూడా మనకి వస్తుంది. అది వచ్చిన తర్వాత విల్ టేక్ ఫర్దర్ స్ట్రాంగర్ యాక్షన్. అందరికీ నేను అవార్డ్ చేస్తాం. సో ఈ రాజలింగమూర్తి మర్డర్ కేసు ఇది చాలా సీరియస్ కేసు ఉంది. ఖచ్చితంగా భూపాలపల్లి కోసం ఇది చాలా సీరియస్ కేసు ఉంది.
దాంట్లో పోలీస్ వాళ్ళు కూడా స్ట్రాంగ్ గా అన్ని స్పెషల్ టీం పెట్టి ప్రొఫెషనల్ గా అన్ని టెక్నికల్ ఎవిడెన్స్ ప్రకారంగా మేము ఇది కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. నేషనల్ న్యూస్ చూద్దాం. మధ్యప్రదేశ్లో పర్యటనలో భాగంగా ఛతర్పూర్లో బాబా భాగేశ్వర్ ధామ్లో క్యాన్సర్ హాస్పిటల్ని ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. కొందరు నేతలు హిందూ సాంప్రదాయాలను దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. సమాజాన్ని విడగొట్టడమే వారి ఎజెండా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. విదేశీ శక్తులతో కలిసి కుట్ర పన్నుతున్నారని తెలిపారు. హిందువులందరూ ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. नेताओं का एक वर्ग ऐसा है जो धर्म का मखौल उड़ाता है, उपहास उड़ाता है, लोगों को तोड़ने में जुटा है. हिंदू आस्था से नफरत करने वाले ये लोग सदियों से किसी न किसी भेष में रहते रहे हैं. ప్రపంచ వామపక్ష నేతలపై మండిపడ్డారు ఇటలీ ప్రధాని జార్జియా మెలోని. వారిది ద్వంద్వ విధానమని విమర్శించారు. డొనాల్డ్ ట్రంప్, నరేంద్ర మోదీ, జేవియర్ మిలీలు ప్రపంచ సాంప్రదాయ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నారన్నారు. తామంతా తమ దేశాల ప్రయోజనాలను, సరిహద్దులను కాపాడుకోవటం గురించి మాట్లాడుతున్నామన్నారు. తమ విధానాలు ప్రజాస్వామ్యానికి ముప్పు అని లెఫ్ట్ పార్టీల నేతలు విమర్శిస్తున్నారని మండిపడ్డారు. ప్రపంచం ఇకపై లెఫ్ట్ పార్టీల విధానాలను నమ్మబోదని తెలిపారు. బిజినెస్ న్యూస్ చూద్దాం. బంగారం ధరలు ఇవాళ స్థిరంగా కొనసాగుతూ ఉన్నాయి. కొద్ది రోజులుగా పెరుగుతూ పోయిన ధరలో ఇవాళ ఎటువంటి మార్పు లేదు. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 80,450గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 87,770గా ఉంది. కేజీ వెండి ధర 1,07,000గా ఉంది. అయితే రానున్న రోజుల్లో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మీ బులెటిన్ అప్డేట్స్.